వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి 9వ తేదీ వచ్చిందంటే కూడా మీ ప్రియమైన వారిని మీరు ఒక సందేశం పంపించాల్సినటువంటి రోజు. అంటే ఇదేంటంటే ఫిబ్రవరి మాసం వస్తేనే ప్రేమికులందరూ కూడా వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 14 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 7 నుండి కూడా 14వ తేదీ వరకు కూడా ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నట విషయం మనందరిలో చాలా మందికి తెలుసు. అయితే ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డేతో ప్రారంభమై తర్వాత 8న ప్రపోజ్ డే తర్వాత ఇప్పుడు చాక్లెట్ డే కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కూడా చాక్లెట్ డేని కూడా జరుపుకుంటూ ఉంటారు. చాక్లెట్ డే రోజున మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవాలన్నా, మీరు మీ ప్రేమలోని మధురమైనటువంటి అనుభూతిని పొందాలనుకున్నా కానీ మీరు తప్పనిసరిగా మీరు కూడా ప్రేమలో పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే నేను ఏదో మిమ్మల్ని కూడా ప్రేమించమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ప్రేమలో ఉన్నారో అటువంటి వారికి మాత్రమే, అంటే ప్రేమికులకు మాత్రమే ఇది ఎక్కువగా, అంటే నాట్ ఓన్లీ లవర్స్, భార్యాభర్తల మధ్య కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి ఈ చాక్లెట్ డే రోజున మనం ఎంతో అప్పటి నుండి కూడా అందులో ఒక మజా ఉంది. అది ఏంటనేది కూడా చాలా మందికి తెలుసు. సాధారణంగా వ్యాలంటైన్ డే వస్తుందంటే చాలు ప్రేమికులందరూ కూడా ఆకట్టుకునేందుకు కూడా చాలా వెరైటీ చాక్లెట్స్ ను కూడా తీసుకొస్తూ ఉంటారు. అంటే ఈ చాక్లెట్ డే కాబట్టి, ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డే కాబట్టి ఇటువంటి సందర్భంగా కొన్ని మీకు ఇష్టమైనటువంటి వారికి చాక్లెట్ తో పాటుగా కొన్ని కోడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని సందేశాలు, అంటే మనకు ఒకప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి, కానీ కాలక్రమేణా అంటే ఏమైందంటే వాట్సాప్ ఇవన్నీ సోషల్ మీడియా కొంత బాగా వైరల్ అవ్వడంతో కొన్ని సందేశాలని మంచి మంచి కొటేషన్స్ ని కూడా ఇస్తూ మంచి మంచి ఫోటోలను కూడా పంపిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి వారి పైన ఎంత ప్రేమ ఉందో కూడా తెలియజేసేటువంటి రోజులు ఇవి. అలా తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తించుకునే విధంగా కూడా మీరు వాళ్ళకి మర్చిపోలేనటువంటి గిఫ్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఫిబ్రవరి 7 నుండి కూడా ప్రతిరోజుకు ఒక్కొక్క 14వ తేదీ వరకు కూడా ప్రతిరోజుకు ఒక ఇంపార్టెన్స్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా చేసుకుంటూ ఉంటారు. మీకు మీ ప్రియుడు లేదా ప్రియురాలకి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి చాక్లెట్ తో పాటుగా ఎలాంటి మెసేజ్లు ఇస్తూ ఉంటారు అంటే మంచి మంచి కోడ్స్ ఉంటాయి. అంటే లవ్ కోడ్స్ లేదా మెసేజ్ ఓరియంటెడ్ లేదా మోటివేషన్ కోడ్స్ ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మంచి సందేశాత్మకమైనటువంటి ఒక సమాచారం, అంటే ప్రేమకు సంబంధించి ఒక సందేశాత్మకమైనటువంటి సమాచారం కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం అనేసి కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ కింద ఉన్నటువంటి సందేశాలతో పాటుగా మీకు నచ్చిన వారిని, మీకు నేను చెప్పే వాటిలో మీకు ఏవైతే నచ్చుతాయో అవి సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీ ప్రియమైన వారికి మీరు ఎంతలాగా ప్రేమిస్తున్నారో ఆ కోర్సును బట్టి కూడా మీరు తెలియచేయచ్చు. కాబట్టి ఈ చాక్లెట్ లో ఉండేటువంటి తీయదనం మన ప్రేమలో కూడా ఉండాలంటూ కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చాక్లెట్ తినే ప్రతిసారి కూడా నేను నీకు గుర్తొస్తాను, అలాగే నువ్వు నాకు పంపినటువంటి చాక్లెట్ కు నేను ఒంటరిగా ఉన్నప్పుడే తింటాను, ఎందుకంటే అప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటూ తింటాను. ఇలాంటివి అనేకమైనటువంటి కోర్స్ కూడా మన సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రేమికులందరికీ అలాగే చాక్లెట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అటు భార్యాభర్తలు కావచ్చు లేదా ప్రేమికులందరూ కూడా చాక్లెట్ డే శుభాకాంక్షలు. మళ్ళీ రేపు ఏంటి ఏమనేది దానిపైన సంబంధించి కూడా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకుండా. ప్రేమికులు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.